సినిమాలు చూడటానికి మేము కిందకి దిగేవాళ్ళం లిఫ్ట్లో. లిఫ్ట్ దిగుతూ ఉన్నట్టుండి అంకుల్ని చూస్తూ ఎందుకో దండం పెట్టాలనిపించింది. దండం పెట్టేసి అంకుల్ నా నెత్తి మీద టకామని కొట్టారు. ఏంటి కృష్ణ నాకు దండం పెడుతున్నావని. అంకుల్ నాకు ఒకటి అనిపిస్తుంది, మీ జీవిత చరిత్ర రాయాలని ఉంది అంటే, రాయి రాయి కృష్ణ తప్పకుండా రాయి అన్నారు. కానీ అంకుల్ ఉండగా నేను రాయలేకపోయాను. తర్వాత 100 సంవత్సరాలు అయిపోయాక మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నన్ను రాయమని అడిగారు అనమాట. అది నిష్కళంక త్యాగధనుడు నీలం, నిరుపమాన త్యాగధనుడు నీలం, ఆ 2 పుస్తకాలు నేను రాశాను. ఒక గ్రంథం రాసినప్పుడు ఇక్కడ గవర్నరు, చీఫ్ మినిస్టరు ఇనాగ్రేట్ చేశారు. రెండో గ్రంథాన్ని అనంతపూర్లో మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇనాగ్రేట్ చేశారనమాట. అది చాలా ప్రసిద్ధి పొందింది ఆ గ్రంథం. మీరు అక్కనే నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు ముగ్గురు ఉన్న ఒక వేదికలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. ఎందుకంటే అక్కనే నాగేశ్వరరావు గారేమో చెల్లెలు, నీలం సంజయ్ రెడ్డి గారికి ఏమో కూతురు, ఇంకో పక్క తెనాలి రామకృష్ణ గారికి ఏమో వంశీకురాలు. దానికి సంబంధించి ఒక ప్రశ్న ఎవరో వేశారట కదా మిమ్మల్ని, అంటే కులం గురించి. అదే ఏ కులము నీదంటే గోకులం మాదంట అన్నట్టుగా. అదే ఒకరోజు మీటింగ్లో, ఎప్పుడు నేను అన్నయ్య నారాయణ రెడ్డి గారు కలిసే మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. కూర్చునేసరికి అభిమానుల్లో పెద్ద మీటింగ్ అది. అభిమానుల్లోంచి ఒక అతను లేచాడు, కృష్ణక్క మిమ్మల్ని మాకు సందేహం ఉంది, అడుగుదామంది, తీరుస్తారా అన్నారు. అంటే అన్నయ్యని నారాయణ రెడ్డి గారు ఇట్లా ఒకళ్ళు మొహం చూసుకున్నారు. అడగండి అన్న. మీది ఏ కులము అని నన్ను అడిగారు. అడిగితే వాళ్ళిద్దరు ఆశ్చర్యంగా చూసుకుంటున్నారు. మీకు ఎందుకు వచ్చిందా డౌట్ అన్న. అంటే ఏం లేదు, నీలం సంజీవ్ రెడ్డి గారేమో తన కూతురు అంటారు, అక్కినే నాగేశ్వరరావు గారేమో తన చెల్లెలు అంటారు, స్వామి ఏమో రాజులు, మీ నాన్నగారేమో బ్రాహ్మణు, ఇంతకీ మీరు ఏ కులం అన్నారు. అనేసరికి నేను చూశాను, నా కులాల సంగతి నా దగ్గర ఎత్తద్దు, ఎవరిలో మంచితనం ఉంటుందో, ఎవరిలో మానవత్వం ఉంటుందో, ఎవరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటుందో, ఎవరు ప్రతి వారిలోనూ భగవంతుని చూస్తారు, ఎవరు అందరి మంచిని కోరుతారు, వాళ్ళు ఏ కులస్తులు అక్కర్లేదు, వాళ్ళందరిది నా కులమే అనేసరికి అన్నయ్య గబగబా లేచి షాల్ నా మీద కప్పారనమాట. అదొక సంఘటన. మనిషి కులం అది. అదే. తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా ఇటువంటి ఆయనకు కూడా ఒక రకమైన ఇటువంటి అనుభవం వచ్చిందని చెప్పి మీరు చెప్తుంటారు. అంటే ఎవరో మీకు అక్కినే నాగేశ్వరరావు మీకు బ్రాహ్మణుడు అంటే పడదు కదా, బ్రాహ్మణుడు అంటే వ్యతిరేకమైన అక్కినే అంత అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం కూడా ఒకసారి మనం పంచుకుంటారు. అది ఒకరోజు అన్నయ్య నేను కూర్చున్నాము. అప్పుడు అభిమానులు చాలామంది వచ్చారు. వచ్చి మాట్లాడుతూ, నాగేశ్వరరావు గారు మీరేం అనుకోమంటే మాకు ఒక డౌట్ ఉందండి. ఏమిటి నాయనా అంటే, ఏం లేదు, మీకు కమ్మవాళ్ళు ఉంటేనే ప్రాణంట కదా, బ్రాహ్మిన్స్ అంటే అసహ్యంట కదా, బ్రాహ్మణులను దగ్గరికి రానివ్వట్టు కదా, రానిచ్చిన ఆత్మీయంగా చూడట్టు కదా అంటే అన్నయ్య కళ్ళు గిరగిరా తిప్పుతారు కదా. ఎస్ యు ఆర్ కరెక్ట్ అన్నాను. మీరు అనుకున్నది కరెక్ట్. నాకు బ్రాహ్మిన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. బ్రాహ్మిన్స్ నేను ఎప్పుడు దగ్గరికి రానివ్వను. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆదుర్తి సుబ్బారావు గారు బ్రాహ్మణి కాదు, ఘంటసాల బలరామి గారు బ్రాహ్మణి కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బ్రాహ్మణి కాదు, విశ్వనాథ్ గారు బ్రాహ్మణి కాదు, భానుమతి రామకృష్ణ గారు బ్రాహ్మణి కాదు అని అట్లాగా వరుసగా ఘంటసాల వెంకటేశ్వరరావు కాదని చెప్పా కదా, ఆయన అంటే నాకు ఇష్టం లేదని అందరికీ తెలుసు కదా, మా అమ్మాయి కూడా బ్రాహ్మణి కాదు, ఇప్పుడు తెలిసిందా అనేసరికి వాళ్ళు తలంచుకుని వెళ్ళిపోయారు. చూడమ్మా ఎట్లా అనుకుంటారు నా గురించి. చాలా ఆయన డ్రమటిక్గా చెప్పారనమాట. అయితే నాగేశ్వరరావు గారు సార్ ఆయనతో మీకు చాలా అనుబంధము, ఇంకా అక్క చెల్లెల ఆత్మీయ అనుబంధము, అన్న చెల్లెల అనుబంధము. వాళ్ళ పిల్లలు నాగార్జున, వెంకట్, సుశీల వీళ్ళు ఎలా ఉంటారండి మీతోటి? అందరం ఒకే కుటుంబంలో ఉంటాం. నిజంగా అన్నపూర్ణ నిలయం ఒక ఆదర్శవంతమైన ఇల్లు అనమాట. ఆ ఇంట్లో కులమతాల భేదం అస్సలు ఉండదు. అందరం కలిసిమెలిసి ఉంటాం. అన్నయ్య వదిన ఒక భార్యాభర్తలు మాత్రమే కాదు, ఒకళ్ళనొకళ్ళు
అది వదినేమో అన్నయ్యలో తండ్రిని చూస్తుంది, కొడుకుని చూస్తుంది, అన్నని చూస్తుంది. వదిన కూడా అంతే. అది అంటే వాళ్ళ అనుబంధం చెప్పలేనిది అనమాట. అట్లాగే ఇంట్లో పిల్లలందరూ కూడా ప్రేమాస్పదంగా ఉంటారనమాట. అది ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా అన్నయ్య వడ్డిస్తూ ఉంటాడు అందరినీ. ప్రేమగా ఉంటారు, ప్రేమాస్పదంగా ఉంటారు. అది అభిమానుల్లో దైవాన్ని చూస్తాడు అన్నయ్య. నాగేశ్వరరావు గారి సంతానము ఇప్పటికి వారు వెళ్ళిపోయారు, ఇప్పుడు మీతో ఎలా ఉంటున్నారు, మీకు వాళ్ళ పిల్లలకి ఎలా ఉంది అనుబంధం? ఎప్పుడు అంటే విడివిడిగా ఉన్నా కూడా కలిసినప్పుడు ఎంతో 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 ఆత్మీయంగా ఆప్యాయతగా ఉంటాం. తర్వాత అన్నయ్య భగవంతుడు అంటే ఇది లేదు, నాస్తికుడు అని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఆయనలో నిజమైన ఆస్తికత్వం ఉంది. ప్రతి వారిలోనూ భగవంతుని చూస్తారు, ప్రతి మంచి మనసులోనూ భగవంతుని చూస్తారు, తనని ఆరాధించే వాళ్ళలో, అభిమానించే వాళ్ళలో భగవంతుని చూస్తాడు, తన సమయపాలనలో భగవంతుని చూస్తాడు, తన వృత్తిలో భగవంతుని చూస్తాడు. సమయపాలనలోనే కాదు, తన వాళ్ళందరిలోనూ భగవంతుని చూసే నైజం ఉంటుందన్నమాట. అది ఒకరోజు వదిన వెళ్ళిపోయినప్పుడు అన్నయ్య కనిపించలేదు. ఎక్కడున్నారని అంతా చూస్తుంటే అన్నయ్యకి వదిన రూమ్కి మధ్యలో దేవుడి రూమ్ ఉంది. అంటే అక్కడ చూస్తే అన్నయ్య విప్రనారాయణలాగా పంచగట్టుకుని ఇట్లా దేవుడికి పూజ చేస్తున్నారు. పూజ చేస్తే వెనక్కి తిరిగి నా వంక చేశారు. ఏంటమ్మా ఆశ్చర్యపోతున్నావా? నేను మీ వదిన లేదు కదా, మీ వదిన ప్రేమలో నేను భగవంతుని చూస్తాను కదా, నేను తను లేదని భగవంతుని పూజ చేయకపోతే తను ఎంత బాధపడుతుందమ్మా, అది అందుకనే నేను పూజ చేస్తున్నాను తల్లి అన్నారు. తర్వాత 74లో తనకి హార్ట్ ఆపరేషన్ అయింది. డాక్టర్లు చెప్పారు, నాగేశ్వరరావు గారు పొరపాటును కూడా మీరు డ్యాన్స్ వేయొద్దు, పొరపాటును కూడా ఎమోషనల్ క్యారెక్టర్స్ వేయొద్దు, ఎందుకంటే మీ హార్ట్ ఓన్లీ 30% పనిచేస్తుంది. ఏమాత్రం ఇదైనా మీ హార్ట్ ఇదైపోతుందంటే అన్నయ్య పెద్దగా నవ్వి, మీరు డాక్టర్లుగా చెప్తున్నారు నాయన, కానీ అది తప్పు. మీ అందరి హృదయంలోనూ ఒకే హార్ట్ ఉండొచ్చు, కానీ నా గుండెల్లో కోట్లాది మంది హృదయాలు ఉన్నాయి, నా హృదయ స్పందనలో కోట్లాది హృదయ స్పందన ఉంది, నాకేమీ కాదు, ఏమీ కాదు. అట్లాగే 30% పనిచేస్తున్న హార్ట్ తోటి ఆయన చాలా కాలం 90 ఏళ్ళు జీవించారు. 91 సంవత్సరం దాకా ఉన్నారు. తర్వాత ఈ ప్రయాణంలో ఇది మీరు రాసిన ఆ భద్రా కళ్యాణం ప్రబంధమేమో స్వామివారి యొక్క ఆదేశంతో శ్రీకృష్ణ తత్వాన్ని చేసుకుంటూ సంసారం అంటే ఏంటి, కుటుంబ భార్యాభర్తలు ఏంటి, అనుబంధం ఏంటి అని, అది కదా ఆ ప్రబంధం, దాని గురించి అది కదా తత్వం, అదే కదా అది అంతా కంప్లీట్గా శ్రీకృష్ణ తత్వం ఉంటుంది. భద్రా కళ్యాణం మొత్తం కృష్ణుడికి భద్రాదేవికి ఉన్న అనుబంధం, తర్వాత కృష్ణుడికి తర్వాత సతీముళ్ళకు ఉన్న అనుబంధం, ఎవరు ఆత్మ పరమాత్మని ఎలా చేరుతుంది, అది అంటే భార్యాభర్తలని కాదు, ఎవరు ఏ ధ్యేయంతో ఏ ధ్యానంతో చదువుతారు అది నెరవేరుతుందన్నమాట. అది నిజమైన అది ఆత్మ పరమాత్మ తత్వానికి నిజమైన నిర్వచనం. ఈ ప్రస్తుతం అందరూ చదవాల్సిన గ్రంథం కాబట్టి స్వామి నా చేత రాయించలే, స్వామి నాలో ఉండి రాశారు. మీరు వివాహం చేసుకోకుండా ఉండటానికి కారణము వీళ్ళ ప్రభావమా, ఎందుకని? అదే ఇక మీరు కృష్ణక్కగా కొన్ని లక్షల మందికి కోట్ల మందికి సమాధానాలు చెప్పారు కదా, సంసారం గురించి, బంధాల గురించి, పిల్లలు తల్లిదండ్రుల గురించి, అలాగే భార్యాభర్తల గురించి, కుటుంబాల గురించి చాలా లక్షల సమాధానాలు చెప్పారు కదా, మీరు ఎందుకు అలాగా ఒంటరిగా ఉండాలనుకున్నారు? రామకృష్ణ పరమహంసతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా జీవితానికి పెళ్ళొక్కటే ముఖ్యం కాదు, అది పెళ్లి చేసుకుంటే ఓన్లీ అనుబంధం కొంతమందికే పరిమితమై ఉంటుంది. కానప్పుడు విశ్వప్రేమతత్వాన్ని పంచుతున్నప్పుడు అప్పుడు ప్రతివారు నీ బిడ్డలే అవుతారు, ప్రతివారిలోనూ ఆత్మీయత కనిపిస్తుంది.